ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ మదనపల్లి మున్సిపాలిటీ ఎందు నీరుగట్టు వారిపల్లిలో ఒక విషాద సంఘటన జరిగింది. రిషిక ప్రియ 7 సంవత్సరాల బాలిక స్థానిక గోపీనాథ్ అనే అతను వచ్చి ఇక చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు రిషిక అని 7 సంవత్సరాల బాలిక ఉండేది. ఆ ఉన్మాది ఏమంటే ఇంత ముందు కూడా అతనికి 2-3 చోట్ల వచ్చింది. 2-3 సార్లు ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా అయినాయి. చాలా ఒకరికి మెడ నరికినాడు, ఒకరిపై ఇంట్లో పోయి ఆడవాళ్ళని పట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టేసి లోపల వేయడం జరిగింది. అతను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏమంటే నాకు ఎవరు పట్టుకున్నా మళ్ళా 2 నెలల్లో వస్తా, మళ్ళా మీ పని చూస్తా అనే టైపులో అతను ఛాలెంజ్ చేసే వ్యక్తి అతను. అదే తరహాలో ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉండేది చూసేసి ఆమెను తీసుకుని పోయేసి చంపేసి డ్రమ్ లో వేసేసి బంధించినాడు. లాస్ట్ కు ఏదో చాలా ఆపాప అదృష్టం అయిపోయింది, లేదని చెప్పి వెతికిన తర్వాత డాగ్స్ వాళ్ళ ఇంట్లోనే ఒక డ్రమ్ లో ఆ బాడీ దొరికింది. ఎంత విషాద సంఘటన అంటే మదనపల్లి ఈ విషయంగా చాలా ఇది అవుతా ఉంటాం. ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉండని చెప్పి మేమందరూ ఇక్కడ ఆరాధిస్తే ఎక్కడ చూసినా మద్యము ఆ విధంగా వచ్చింది. మద్యము ఆ విధంగా గంజాయి నార్మల్ అయిపోయింది. ఇక్కడ వచ్చి యువత వచ్చి చాలా వరకు దీనికి బానిస అయిపోయినారు. ఎక్కడ కూడా యూరియా దొరకదు, ఏమి దొరకదు, కానీ మందు మటుకు ఖచ్చితంగా లిక్కర్ బాగా దొరుకుతుంటే బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కార్మికులందరూ దానికి అలవాటు పడిపోయినారు. ఇక్కడ పోయి పని చేయడము, ఈ చీప్ లిక్కర్ ఈ లిక్కర్ తాగడము ఈ రకంగా అలవాటు పడిపోయినారు. ఈ రకంగా క్రైమ్ రేట్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది. ఇక్కడ ఉండే స్థానిక నాయకులంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడంతా వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇతనికి వచ్చిందో మనం మళ్ళా మీరు ఏదైనా శిక్షేస్తే కూడా 3 నెలలు 4 నెలలు వస్తాడు, మళ్ళీ ఏదో కన్న తల్లి ఆమె కడుపు అతను తప్పదు, మళ్ళా సేమ్ రిపీట్ చేస్తాడు. అదే విధంగా అన్ని జరిగిపోతాయి. వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, మన చట్టాల్లోనే ఒక సవరణ చేసి వేరే కంట్రీస్ ఉండేటట్టు ఇట్లా వాళ్ళు ఎవరన్నా చేస్తారంటే అక్కడికక్కడే మధ్య బజార్లో ఆయన ఉరి వేసి చంపితే వేరే వాళ్ళకి ఇట్లా చేయకుండా ఇట్లా ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఉంటాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిందో ఇట్లా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం, ఆడపిల్లల మీద అఘాయితాలు జరగనీయమని చెప్పి హామీ ఇస్తారు. కానీ హామీల వరకే పరిమితమైనాయి, గ్రౌండ్ లో మటుకు విపరీతంగా జరుగుతూ ఉండే. ఇంతకుముందు మన హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం హామీ ఏం చెప్తా ఉన్నట్టు ఇట్లా అన్నా చేయమని చెప్పి ఒక లేడీ కూడా హోమ్ మినిస్టర్ పదవి మీద ఉండి కూడా ఇట్లా ఇవి అవుతా ఉన్నాయంటే నిజంగానే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మనిషిని ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందిగా కోరుతాం.